హాయ్ అండి, నమస్తే. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దేవీ నవరాత్రుల్లో 9 రోజుల్లో ఈరోజు తొలి రోజు అండి. ఈ 9 రోజులు మనం ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి, రండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు 9 రోజులు మనం ప్రసాదాలు ఏమేమి చేసుకోవాలో, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటో చూద్దామండి. చాలా ఈజీగా, క్విక్గా మనం ఈ ప్రసాదాలని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం పరమాన్నం చేసుకుందామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం. కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అవి వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకుందామండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. ఇది కూడా అంతా ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు పోస్తున్నానండి నేను. నెక్స్ట్ 2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకు రైస్ రెడీ అయ్యే లోపల పక్కన మరో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అందులోకి 1½ తురిమిన బెల్లం తీసుకుంటున్నానండి. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా బాగా కరగాలండి. చూసారా, కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బెల్లం కూడా బాగా కరిగిందండి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ చిన్న ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కగానే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుందాం. నెక్స్ట్ ఎండు ద్రాక్ష వేసుకుందామండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. మంటని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ కుక్కర్ ప్రెషర్ అంతా పోయిందేమో చూద్దామండి. చూసారా, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, వాటర్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది వడకట్టుకుందామండి. పోసేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులో మనం పెసరపప్పు అయితే యాడ్ చేయట్లేదండి. పరమాన్నానికి పెసరపప్పు వేయకూడదు. ఓన్లీ మనం రైస్ అండ్ పచ్చెనపప్పుతోనే చేసుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఒక 3 యాలకులు పొడి చేసి వేసుకుందామండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. అంతా కూడా బాగా కలిసేలాగా నెయ్యి అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం
పరమాన్నం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి. వేడి వేడి పరమాన్నం రెడీ అండి. చూడండి, చాలా బాగుంది. మన సెకండ్ ప్రసాదం వచ్చి పులిహోర అండి. పులిహోర త్వరగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో పులిహోర కూడా ఒక ప్రసాదం అండి. పులిహోర కోసం నేను ముందుగానే రైస్ ఉడికించి ఆరబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నిమ్మకాయలు 2 తీసుకొని కట్ చేసి గింజలు లేకుండా రసం తీసి వేసుకుందామండి. ఇదంతా కూడా పొడి పొడిగా బాగా కలుపుకుందామండి. చేత్తోనే కలుపుకుంటే బాగుంటుంది. ఆ రైస్కి అంతా కూడా బాగా పులుపు ఉప్పు అనేది బాగా పడుతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీరా వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలండి. 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఇప్పుడు ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుందామండి. కొద్దిగా అల్లం వేస్తున్నాను, సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. పులిహోరకి ఇంగువ మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్. పోపు అంతా కూడా మనం రైస్లోకి వేసేసుకుందాం. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. చూసారా, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందామండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పులిహోర రెడీ అయిపోయిందండి. మనం నెక్స్ట్ ప్రసాదంలోకి వెళ్ళిపోదామా? మన మూడవ ప్రసాదం వచ్చి సేమియా పాయసం అండి. సేమియా పాయసం చాలా ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం.
నెయ్యి బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అన్నీ మనం ఆ కప్పుతోనే కొలతలు తీసుకోవాలండి. నేను ఇక్కడ బ్రౌన్ సేమియా వాడుతున్నానండి. మీరు నార్మల్దైనా తీసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం. మనకు సేమియా ఉడికేంత వాటర్ అయితే సరిపోతుంది. నేనైతే ఏం కొలత అయితే పెట్టట్లేదండి, నార్మల్గానే వేసేసుకుంటున్నాను. చూసారా, బాగా దగ్గర పడిపోతుందండి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. బాగా ఉడికిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి పంచదార తీసుకుందామండి. మనం సేమియా కప్పు నిండా తీసుకున్నాం కదండి, ఆ కప్పుతో అయితే పావు కప్పు ఉంటుందండి ఈ పంచదార. నేనైతే స్పూన్తో వేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మనకు పంచదార వేసిన తర్వాత కొంచెం పలచబడుతుందండి సేమియా అనేది. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని పాలు పోసుకుంటున్నానండి. మనం డైరెక్ట్గా సేమియాలో పాలు పోస్తే ఒక్కొక్కసారి విరిగిపోతాయండి. అందువల్ల నేను సపరేట్గా కాసి తీసుకుంటున్నాను. ఒక తెల్లు వస్తే సరిపోతుందండి. పాలు కాగిపోయాయి, పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం ఈ సేమియాని ఈ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకుందామండి. నేను 2 యాలకులు తీసుకొని పొడి చేసి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం కాచి పక్కన పెట్టుకున్నాం కదండి పాలు, అవి వేసేసుకుందాం. నేను వాటర్ అయితే ఏం వేయలేదండి, చిక్కటి పాలే వేస్తున్నాను. మీరు వాటర్ కావాలన్నా కొద్దిగా వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ చిన్న ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేసుకుంటున్నానండి. ఇదంతా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయండి. ఇదంతా కూడా ఇప్పుడు ఆ పాయసంలోకి వేసేసుకుందామండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకు 3వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా ఒక తెల్లనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎమ్మి సేమియా పాయసం రెడీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఓకే అండి, నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 4వ ప్రసాదం మినపగారెలండి. మినపగారెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చేసిన క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం ఇలా ట్రై చేయండి. నేను ముందుగా 5 అవర్స్ మినపప్పు నానబెట్టుకున్నానండి. నేను ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందాం. నీళ్ళన్నీ వంపేసుకొని
మినపప్పుని మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇక అల్లం కట్ చేసి వేసుకుంటామండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. ఇదంతా బాగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే మరీ కచ్చా పచ్చా ఉండకూడదండి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ఇంగువ చాలా మంచిదండి. నెక్స్ట్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ పొడి వేస్తున్నానండి. అది ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి. మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు వడలు అంత బాగుంటాయండి, లేదంటే గట్టిగా వస్తాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యే లోపల ఒక బటర్ పేపర్ తీసుకుంటున్నానండి నేను. బటర్ పేపర్కి కొద్దిగా వాటర్ రాసుకుందాము. మనం కలిపి పెట్టుకున్న పిండి కొద్ది కొద్దిగా తీసుకొని వడల్లాగా ఒత్తుకుందామండి. రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుందాము. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు వడలు వేసేసుకుందామండి. మనం వేస్తానే కదపకూడదండి. చూసారా, రౌండ్గా చాలా బాగా వచ్చాయి కదండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందామండి. మనకి ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉన్నా కానీ అంతా లాగేస్తుందండి. నెక్స్ట్ మిగిలినదంతా కూడా మనం వడలుగా వేసేసుకుందామండి. చూసారా, వేడి వేడి మినపగారెలు రెడీ అయిపోయాయి. ఎంతో క్రిస్పీగా వచ్చాయండి. చూడండి, చాలా బాగున్నాయి. మనకు 4వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మన 5వ ప్రసాదం అండి, పెరుగన్నం అండి. మామూలుగా కూడా మనం ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాము, ప్రసాదానికి కానీ మామూలుగా లంచ్ బాక్స్కి అంతా చేసుకుంటూ ఉంటాం కదండి. మనకు రైస్ రెడీగా ఉంటే చాలా త్వరగా అయిపోతాయండి. నేనైతే ఆల్రెడీ రైస్ ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనము ఆరబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకుందామండి. ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గుంట గెరిటితో ఇట్లా ప్రెస్ చేసినట్టు కొద్దిగా రైస్ని ఒత్తుకుందామండి. కొంచెం మెత్తగా అయితే పెరుగన్నానికి బాగుంటుందండి రైస్. అలానే మనం అన్నమే చిమిడి ఇలా కొద్దిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూసారా, మరి ఎక్కువైతే అవసరం లేదండి, కొద్దిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు అంతా కూడా వేసుకొని మనకు ఎంత పెరుగు అయితే పడుతుందో అంతే తీసుకోండి. నేనైతే ఏం కొలత పెట్టట్లేదండి, క్వాంటిటీ ఏం చూడట్లేదు. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందామండి, మరీ గట్టిగా ఉండకూడదు, కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది.
ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిందండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ మినప్పగుండ్లు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందామండి. కొద్దిగా అల్లం కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పోపు అంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పెరుగు కలిపి పెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతా కూడా ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. మనకు రైస్ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో పెరుగన్నం రెడీ అయిపోతుందండి. పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు కదండి. మనం తినేటప్పుడు ఆనియన్ కానీ కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ మనం ప్రసాదంలాగా చేస్తున్నాం కాబట్టి ఆనియన్ అయితే వేయట్లేదండి నేను. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కాజుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా, మీకు నచ్చిందా? మన 5వ ప్రసాదం కూడా ఫైనల్లీ అయిపోయిందండి. నెక్స్ట్ మన 6వ ప్రసాదం అండి, రవ్వ కేసరి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నేనైతే ఈ గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను. మీరు ఏ కప్తో అయినా తీసుకోవచ్చు. ఈ రవ్వ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ రవ్వ వేయించే విధానంలోనే మన కేసరి టేస్ట్ అనేది వస్తుందండి. రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ రవ్వ అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. మనం ఏ కప్తో అయితే తీసుకుంటామో దాంతోనే వాటర్ కూడా పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే కుంకుమ పువ్వైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ దంచి వేసుకుంటున్నానండి. 2 ఇలాచీ తీసుకున్నాను. ఈ ఎసరంతా కూడా బాగా తెల్ల మరిగేటప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకుందామండి. చూసారా,
ఇలా బాగా కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, హాఫ్ గ్లాస్ పంచదార తీసుకుంటున్నాను. 1 గ్లాస్కి హాఫ్ గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా బాగా కలపాలండి. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇదంతా బాగా దగ్గర పడిందండి. నెక్స్ట్ ఇందులోకి నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి, అవి వేసేసుకుందాం. నెయ్యి అయితే ఎక్కువ వేయలేదండి, మీకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఈ నెయ్యి సరిపోతుంది. చూడండి, ప్యాన్ కూడా ఏం అంటుకోవట్లేదండి. కేసరి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారా, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మన 6వ ప్రసాదం రెడీ అయిపోయిందండి. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మన 7వ ప్రసాదం వచ్చి కొబ్బరి రైస్ అండి. ఈ కొబ్బరి రైస్ని చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం రైస్ ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. నేను కొబ్బరి ఆల్రెడీ ముందుగానే తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తురిమిన కొబ్బరిని వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందండి టేస్ట్. మనము గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు, కానీ అందులో వాటర్ వస్తుంది కదా, అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ కొబ్బరి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఆరబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి మనకు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అంతా కూడా బాగా రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. మనం తింటుంటే కూడా కొబ్బరి ఆడాడ తగులుతూ నోటికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది. మన 7వ ప్రసాదం రెడీ అండి. మన 8వ ప్రసాదం వచ్చి కరివేపాకు రైస్ అండి. కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది కదండి. మన లంచ్ బాక్స్కి కూడా ఎంతో బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి.
3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలండి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత నేను ఒక 10 జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నానండి. అవి వేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నానండి. నేను రైస్ ముందుగానే ఉడికించి ఆరబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఆ రైస్ వేసేసుకుందాము. నేను కరివేపాకు పొడి కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. అది వేసేసుకుంటున్నాను. కరివేపాకు పొడి ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారా, వేడి వేడి కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. మన 9వ ప్రసాదం వచ్చి పప్పు పొంగలండి. ఈ పప్పు పొంగలి మనము బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా కూడా చేసుకుంటూ ఉంటాము. వంటికి కూడా చాలా చలువ చేస్తుంది. అండ్ ప్రసాదాలకు కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా పెడుతూ ఉంటారు కదా. పప్పు పొంగల్ అనేది చాలా మంచిదండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నానండి. అదే కప్పు 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇదంతా కూడా వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఒక 1/2 అవర్ నానితే ఇంకా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా బటర్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇవంతా బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు అలా ముక్కలుగా ఇష్టం లేకపోతే మెత్తగా పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నానండి. ఇవంతా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటున్నానండి. మనం రైస్ 1 కప్పు, పప్పు 1/2 కప్పు తీసుకున్నాం కదండి. టోటల్గా 1.5 కప్పు. నేను ఇక్కడ 5 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా ఇంగువ వేసుకుందాం. పప్పు పొంగల్లోకి ఇంగువ మంచి టేస్ట్ వస్తుంది. జీర్ణానికి కూడా చాలా మంచిదండి. చూసారా, ఆ ఎసరంతా ఇలా తెల్లమరిగేటప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అవి వేసేసుకుందామండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందామండి, సరిపోయిందా లేదని. నాకు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుందండి. నేను కొద్దిగా వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మనం క్లోజ్ చేసేసుకుందాము. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ పెడితే చిమిడిపోతుంది.
చూసారా, ఈ ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. వాటర్ కూడా కరెక్ట్గా ఉందండి. చూస్తున్నారా, వేడి వేడి పప్పు పొంగలి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పప్పు పొంగలి రెడీ అయిపోయింది. మన 9వ ప్రసాదం రెడీ అండి. చూశారు కదా, ఈ 9 రోజులు 9 ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూశారు కదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.